భలే జ్ఞాపకాలు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. పోయినసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్నాం. ఈసారి నాకు అత్యంత సన్నిహితులు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసుకుందాం. ఆయన నాకు మంచి మిత్రులు, బాగా సన్నిహితులు. నేను ఈ స్నేహం 20 ఏళ్లుగా కొనసాగిస్తున్నాను. 20 ఏళ్ల కిందటి ఆయన పరిచయం ఈ రోజు వరకు అలాగే కొనసాగుతోంది. ఇప్పటికీ ఆయన నాతో ఫోన్లలో మాట్లాడుతూ, నేను పెట్టిన పోస్టులకి స్పందిస్తూ, ఆయన కొన్ని పోస్టులు పెడుతూ, ఇలా మా స్నేహం హాయిగా కొనసాగుతోంది. అంతటి స్నేహపాత్రుడు, అంతటి మిత్రత్వం కలిగినటువంటి వ్యక్తి గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఈనాడులో పనిచేసేటప్పుడు ఆయనతో నాకు పరిచయం కలిగింది. అక్కడ ఒకసారి ఆయన ఎంత హాయిగా ఉంటారనే దానికి మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేయదలిచాను. ఒకసారి ఒక ఆదివారం నేను భోంచేసిన తర్వాత 4 గంటల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఆహ్వానించారు. కూర్చున్నాను. ఏమైనా తీసుకోండి అని అడిగారు. లేదు సార్, నేను ఇవాళ బిర్యానీ తినొచ్చాను, ఏం తినే పరిస్థితి లేదు అని అన్నాను. దాంతో ఆయన ఆగిపోలేదు. భలేవాళ్ళండి, మేము మీకు అద్భుతమైన చిరుతిండి పెడతాం, అదేంటో తెలుసా, 0 క్యాలరీస్, రుచి అద్భుతమైన రుచి, మీరు తింటే వదిలిపెట్టరా అని ఊరించారు ఆయన. అవునా, అయితే తెప్పించండి సార్, తిందాం అని చెప్పాను. సరే, అబ్బాయికి సైగ చేశారు, తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పెడితే ఏంటో తెలుసా, అవి బళ్ళారి బొరుగులు, పసుపు పచ్చగా ఉన్నాయి. వాటిలో అక్కడక్కడ వేరుశనగ గింజలు అవి ఉన్నాయి. సరే, కొంచెం తీసి నోట్లో వేశాను. కరకరలాడుతున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, నిజంగా 0 క్యాలరీసే. ఆయన ముఖం చూశాను. బాగున్నాయి సార్, మీరు చెప్పినట్టు. ఏమనుకున్నారు, దట్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు ఆయన. అలా ఉంటాయి ఆయన వ్యవహార శైలి, అలా ఉంటుంది. మామూలుగా సినిమాల్లో మనం చూసి ఎంతగా ఎంజాయ్ చేస్తామో, నిజ జీవితంలో కూడా అలా ఎంజాయ్ చేస్తాడు ఆయన. అట్లాగే ఉంటాడు కూడా. అదే నాకు ఆయనలో నచ్చేది. బాగా సన్నిహితంగా ఉంటాడు. చాలా మంది నటులు కొంచెం ఏదైనా పేరు వస్తే విరమిగిసిపోయి ఏదో మేమేదో గొప్పవాళ్ళం అన్నట్టు ఫీల్ అవుతుంటారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారిలో అది లేదు. హాయిగా స్నేహపాత్రంగా ఉంటాడు ఆయన. ఎంత సామాన్యంగా ఉంటాడో అంత గొప్ప నటుడు ఆయన. సరే, ఇంకో సంఘటన కూడా చెప్తాను. నేను ఆయన కలిసినప్పుడు చాలా సార్లు నన్ను ఒకసారి షూటింగ్ కి రండి అని పిలిచేవారు. చూద్దాం సార్ అని నాకు కుదరకపోయేది. ఒకసారి ఏం చేశాడంటే, ఆయన నాకు చెప్పకుండా కారు పంపించాడు ఫిలిం సిటీ నుంచి. ఆయన ఫిలిం సిటీ షూటింగ్ లో ఉన్నాడు. కారు ఇంటి దగ్గరకు వచ్చాక ఫోన్ చేశాడు, మీరు ఈ రోజు ఫిలిం సిటీకి రండి, షూటింగ్ జరుగుతోంది, చూద్దరు గాని అవుట్డోర్ లో ఉంది అని అన్నారు. లేదు సార్ అన్నాను. కారు కింద ఉంది, రెడీ అయ్యి రండి అని చెప్పారు. ఇంక తప్పలేదు నాకు. దాంతో మేడం దగ్గర చెప్పేసి, నేను ఇవాళ ఫిలిం సిటీకి వెళ్తున్నాను అని చెప్తే, ఓకే వెళ్ళండి అని అన్నారు. బయలుదేరాను. వెళ్ళిన తర్వాత ఆయన షూట్ చేస్తున్నారు. షూటింగ్ లో ఉన్నాను. సరే, అక్కడ గ్యాప్ లో పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. ఈలోగా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి భోజనానికి వెళ్దామని అన్నారు. సరే, భోజనం ఎక్కడంటే ఆయన రూమ్ లోనే. ఆ రూమ్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా, రామోజీరావు గారు ఫిలిం సిటీ కడుతున్నప్పుడు ఆ రూమ్ లో, ఆ సూట్ రూమ్ లోనే ఆయన బస్ చేసేవారు. అందువల్ల ఈయన ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసినా అదే రూమ్ ఆయన ప్రత్యేకంగా తీసుకునేవారు. అదొక సెంటిమెంట్ ఆయన. అక్కడే దిగుతాడు ఆయన. తర్వాత నాకు ఆ విషయం ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చెప్పాడు. ఈ రూమ్ గురించి తెలుసా మీకు, ఇది రామోజీరావు గారు ఫిలిం సిటీ కట్టినంత కాలం ఇక్కడే ఉన్నాడు ఆయన. మా గురువు గారు లాంటి వాడండి ఆయన, గురువు గారే అని అన్నాడు. మంచిదేనండి, నాకు గురువు పాత్రలే ఆయన, నేను ఈనాడులో పనిచేస్తున్నాను కదా అని అన్నాను. చాలా సంతోషం. సరే, కలిసి ఇద్దరం భోజనానికి కూర్చుంటే ఒక హాట్ ప్యాక్ ఓపెన్ చేశాడు ఆయన. చేస్తే అందులో 2 మూలికలు ఉన్నాయి. నాకు అసలు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటండి ఇన్ని మూలికలు అంటే, మరి ఏమనుకున్నారు, మిమ్మల్ని ఎందుకు పిలిచాను అనుకున్నారు, తినండి, ఎంజాయ్ చేయండి, మహాబలం అన్నాడు ఆయన. ఇంకా నాకు ఆయన చూస్తే నవ్వాగలా. ఏం సార్, ఇన్నా తినాల్సిందే, ఈ రోజు మా ఆతిథ్యం అదే మీకు అని అన్నాడు ఆయన. సరేనండి అని అన్నాను. సరే, ఎట్లాగో భోజనం కొసరి వడ్డించాడు ఆయన. ఏంటి మొహమాట పడతారు, తినండి అని ఆయన దగ్గర కూర్చొని, ఇద్దరమే ఉన్నాం కాబట్టి దగ్గర పెట్టాడు ఆయన. సరే, తిన్న తర్వాత నేను కాసేపు పడుకోవాలన్నాడు ఆయన. మీరు కూడా పడుకోండి అని పక్కన బెడ్ చూపించాడు. నాకు ఆ టైంలో నిద్ర వచ్చే మూడ్ లేదు. సరే, నేను కాసేపు చదువుకుంటాను అని అన్నా. ఇంకో పక్కనే ఫ్రూట్స్ ఉన్నాయి, తింటూ మీరు హాయిగా ఉండండి,
నేను అరగంట లేచేస్తాను అన్నాడు ఆయన. సరేనన్నాను. ఆశ్చర్యం ఏంటో తెలుసా, అట్లా బెడ్ మీద వాలి గొరకలు పెట్టాడండి ఆయన. క్షణంలో ఎదురపోయాడు. నేను పేపర్లు చూసుకుంటూ మ్యాగజైన్ చూసుకుంటూ కూర్చున్నాను. ఈలోగా కరెక్ట్ గా అలారం పెట్టినట్టుగా లేచాడండి. టక్కన లేచాడు. లేచి చూస్తే కరెక్ట్ గా 3:30. ఒరే 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 ఇదేంట్రా స్వామి, ఇది ఇంత డిసిప్లైన్, ఇంత ఇది ఎట్లా వచ్చింది దీనికి అనుకున్నా. ఏంటండి కరెక్టా? అంతేనండి, టైం అంటే టైం, షూటింగ్ కదా, రిలాక్స్ అయిపోవాలి. ఎందుకంటే ఫేస్ బాగుండాలి, తర్వాత ఫ్రెష్ అవ్వాలి, డైలాగ్ డెలివరీ అప్పుడే బాగుంటుంది, యాక్టింగ్ కూడా బాగుంటుంది అన్నారు. సరే మంచిదేనండి అని అన్నాను. సరే అది అయిన తర్వాత బయటకు వచ్చాము, చాలా విషయాలు మాట్లాడుకున్నాము షూటింగ్ గ్యాప్ లో. ఆ తర్వాత సాయంత్రం అయింది, నేను వచ్చేసాను. ఆ తర్వాత ఒక మంచి సంఘటన ఉంది మా జీవితంలో. అదేంటంటే ఆయన ఒక రోజు నేను మా మేడం కలిసి, నేను అప్పుడు బేగంపేటలో ఉండేవాడిని, హైదరాబాద్ లో. వాక్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. ఎవరా అని చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. ఏంటా అని చూస్తే మొదలు పెట్టాడు ఆయన. మేము వాకింగ్ అప్పుడే మొదలు పెడితే ఆయన చెప్పాడు ఏంటంటే నిన్న నేను ఒక విఐపి ముస్లిం వాళ్ళ పెళ్లికి వెళ్ళానండి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. ఇక్కడ అద్భుతమైన విందు ఇచ్చారు. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కుబానీకా మీఠా అనే స్వీట్ పెట్టారండి వాళ్ళు. అది చాలా బాగుందండి, ఇది ఎట్లా చేస్తారు అని మొదలు పెట్టాడు ఆయన. అదేముంది సార్, మన ఖర్జూర పళ్ళు లాంటివి అవి తీసుకొచ్చి నానబెట్టి ఒలిచి ఒక రోజంతా నానబెట్టిన తర్వాత చేస్తారు. అందులో పగలగొట్టి ఆ పప్పుల్ని దాన్ని డెకరేట్ చేస్తారు. దాదాపు బాదం పప్పుల్లాగా ఉంటాయి. 2 గుణాలు ఉన్నాయి దానికి, అందుకే అంత స్వీట్ అంత బాగుంటుంది అది చెప్పాను. ఏంటి అంత బాగా అడుగుతున్నారు, అయితే మా ఇంటికి రండి, మీకు కుబానికా మీఠా పెడతాను. ఏముంది దానికి, ఏం గొప్ప విషయం ఏముందంటే, భలే వాళ్ళే నేను వస్తానన్నాడు. మీరు ఒక్కరు వస్తే నేను రానివ్వనండి, మీరు ఫ్యామిలీతో వస్తే రావాలి అంతే. మీ పిల్లల్ని మేడంని తీసుకొని మీరు రండి, హాయిగా మా ఇంట్లో ఒక రోజు మీకు మంచి విందిస్తాము. మా మేడం బ్రహ్మాండమైన స్పెషల్స్ చేస్తుంది ఆమె. సౌత్ ఇండియాలో మీకు ఇటు తమిళనాడు, ఇటు హైదరాబాదీ అన్ని వస్తాయి ఆమెకి. రండి, మా విందు స్పెషల్ ఏదో చూపిస్తాను నీకు అని చెప్పాను. సరే అట్లాగే అని చెప్పేసి ఆయన ఇదిగో అని ఒకరోజు ఫోన్ చేసి, అయ్యా మేము రేపు వస్తున్నాం ఫ్యామిలీతో అని అన్నారు. సంతోషం, రండి, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం 10:30కో 11 గంటల సమయంలో అనుకుంటాను వచ్చారు ఫ్యామిలీతో. వాళ్ళ మేడము, అబ్బాయి, అమ్మాయి, ఆయన అందరూ వచ్చారు. వీళ్ళు వస్తున్నారని తెలిసి ఎదురింట్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, మా చిన్ననాటి మిత్రుడు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సంతోషంగా ఉన్నాము. సరే మంచి చెడ్డ మాట్లాడుకున్నాము. ఇంకా మామూలే కదా, కలిస్తే లోకాభిరామాయణం ఇదంతా మామూలే కదా, పిల్లల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాం అందరం. ఆయన బయట కూర్చోండి అంటే లేదు చాప వేయండి, నాకేం ఇదేం లేదు, చాప మీద కూర్చున్నాం హాయిగా, అందరం హాయిగా అన్నారు. చాప మీదే వేసాం, హాయిగా తృప్తిగా భోంచేశారు. చేసిన తర్వాత వచ్చాం. ఆయన సోఫా చూపిస్తే అబ్బాయి ఏం వద్దండి అని చెప్పేసి చాప పరిచి శుభ్రంగా దిండేసుకొని పడుకున్నాం, కిందనే పడుకున్నాడు. మాట్లాడుతూ అలా పిచ్చాపాటిగా ఇట్లా గడిపేసిన తర్వాత సాయంత్రం అయింది. సరే ఆ రోజు మాకంతా ఉల్లాసంగా గడిచింది. ఆయన బయలుదేరి వెళ్ళారు. ఇట్లా గడిచింది. ఇలా ఉండగా ఆ నలుగురు సినిమా విడుదలైంది. ఆ నలుగురు సినిమాలో ప్రధాన పాత్ర రాజేంద్ర ప్రసాద్ గారు. సరే ఆ సినిమా గురించి అంతకుముందు విన్నాను. సరే సినిమాకి వెళ్దామని నేను మా రిపోర్టర్ ఒక అతను కలిసి సినిమాకి వెళ్ళాను. చూస్తే థియేటర్లో జనాలు లేరు. అసలు నాకు ఆశ్చర్యం కలిగింది, ఇంత గొప్ప సినిమాని చూడ్డానికి మనుషులు రాలేదా, ఏంటి ఇది, ఏం జరుగుతోంది అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏం చేయాలి, సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక చాలా బాధ కలిగింది. ఏం చేస్తే మనం ఏం చేయగలం, ఏం చేస్తే బాగుంటుంది అని అనిపించిన తర్వాత ఏం చేసామంటే ఆ నలుగురు గురించి ఒక స్పెషల్ గా ఒక ఐటమ్ పబ్లిష్ చేసి దాని మీద డిఫరెంట్ పీపుల్ తో ఒపీనియన్స్ తీసుకొని ఒక ఐటమ్ వేస్తే ఇప్పుడు ఈలోగా ఏం చేశారంటే వాళ్ళు నిర్మాతలు కూడా కొంతమందిని పిలిపించి ప్రత్యేకంగా సినిమా వేసి చూపిస్తే ఆ తర్వాత ఐటమ్ ప్రభావమే అని నేను అనను గాని చాలా గొప్ప రియాక్షన్ వచ్చింది. దాని తర్వాత బ్రహ్మాండంగా పుంజుకుంది. తర్వాత నిర్మాతకి డబ్బులు వచ్చాయి. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన చేసిన నటనకు గాను చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు నంది అవార్డు కూడా వచ్చింది. ఆయన జీవితంలో అది మరపురాని పాత్ర, మర్చిపోలేని పాత్ర. అంతేకాదు ఇట్లాంటి సినిమాలు చూసిన చాలా మందికి అది గుర్తుండిపోయే పాత్ర. నా వరకు నాకు అది
చాలా మంచి సినిమాగా నేను భావిస్తుంటాను. ఆ విధంగా ఆ టైంలో మేము చేసిన సపోర్ట్ ని రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఆ నిర్మాతలు ఆ చిత్రానికి కథ రాసింది మదన్. అతను దర్శకుడిగా తర్వాత కాలంలో బాగా పేరు పొంది ఈ మధ్య కాలంలో హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయినాడు ఆయన. కానీ ఆ సినిమాకు కథ రాసిన సందర్భం ఎట్లాంటిది, ఏ విధంగా రాశాడనేది నాకు తర్వాత చెప్పుకొచ్చాడు. ఆ మదన్ ని నన్ను ఆయన చాలా చాలా అభినందించి, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రత్యేకంగా చూశారు. ఆ సినిమాకి మనం ప్రమోట్ చేయటం వల్ల ఈ సినిమా ఇంత గొప్పగా వెళ్ళింది అనే ఉద్దేశం అయింది. అందువల్ల నన్ను అప్పటి నుంచి ఇంకా బాగా అభిమానించడం మొదలు పెట్టారు. అది నాకు కూడా గుర్తుండిపోయే సందర్భం. ఇది అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికీ 20 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. దాదాపుగా 20 ఏళ్ళైనా ఇప్పటికీ ఆ నవ్వు, ఆ ఇది 1-2 చోట్ల కలుసుకున్నాం. మేము కలుసుకున్నప్పుడు కూడా అదే ఆప్యాయత, అదే మర్యాద, అదే స్నేహం, అదే నవ్వు. ఇప్పటికీ ఫోన్ చేస్తే హాయిగా రిలాక్స్డ్ గా మాట్లాడతాడు ఆయన. కిలకిలా నవ్వుతాడు ఆయన. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆయనకి ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. బోలెడని, అసలు ఆయన నవరసాల్లో ఆయన పోషించిన పాత్ర లేదు. అన్ని పాత్రలు అంత అద్భుతంగా చేయగలడు ఆయన. ఎన్నో నంది అవార్డులు గెలుచుకున్నాడు. ఇన్ని నంది అవార్డులు గెలుచుకొని ఇన్ని వందల చిత్రాల్లో నటించిన దాదాపు 40 ఏళ్లుగా నటిస్తున్నాడు ఆయన. నాకు తెలిసి 40-50 ఏళ్లుగా నటిస్తున్నట్టున్నాడు. స్నేహం, బాపు గారి స్నేహం నుంచి నటిస్తున్నాడు ఆయన. అసలు ఇన్ని పాత్రలు చేసి ఇన్ని అవార్డులు పొంది ఎన్నో సన్మానాలు, విదేశాల్లో గొప్ప గొప్ప సన్మానాలు పొందాడు ఆయన. ఆయన్ని సన్మానించని, సత్కరించని సంస్థ లేదు. అందరితో కలగలిసిపోయే వ్యక్తి, అందరూ అభిమానించే వ్యక్తి. పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు మాకు ఏదైనా బోర్ కొడితే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూస్తాం మేము అని చెప్పినటువంటి వ్యక్తికి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు రాలేదు. అదే నాకు అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఇంత గొప్ప నటుడికి ఎందుకు గుర్తింపు కలగలేదు, ఎందుకు గుర్తింపు రాలేదు అనేది నాకు కలిగే బాధ. ఏం తక్కువ ఆయనలో, ఏ విషయంలోనూ తక్కువ లేదు. గతంలో మనం ఇలాగే ఎస్వి రంగారావు గారికి, సావిత్రి గారికి పద్మశ్రీ రాలేదు. మరి అట్లానే వాడు తక్కువ వాళ్ళ మహానటుడు ఎస్వీఆర్. ఇలాంటి వాళ్ళకు పద్మశ్రీ ఇవ్వకపోతే దాని వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ మనం ఆ బిరుదులకి విలువ పోగొడుతున్నామేమో అనిపిస్తుంది. మనుషులు బతికున్నప్పుడు వాళ్ళకి అవార్డు ఇస్తే దాని వల్ల వచ్చే సంతోషం, దాని వల్ల కలిగే సంబరం అంతా ఇంత కాదు. అరే నేను చేసిన దానికి ఒక గుర్తింపు కలిగింది, నాకు ఒక మంచి గుర్తింపు దొరికింది సమాజంలో అని ఫీల్ అవుతారు. అట్లాంటివి చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలి, సంస్థలు చేయాలి. సంస్థలు వాటి బాధ్యతను నెరవేర్చాయి. ఎన్నో సన్మానాలు జరిగాయి, ఎన్నో సత్కారాలు జరిగాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని ఆయనకు పద్మశ్రీ గనక ఇస్తే ఎంతో బాగుంటుంది. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరినీ గుర్తించి గుర్తింపునిచ్చే ప్రభుత్వం. మరి ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ఇలాగే మా భలే జ్ఞాపకాలు శీర్షిక కింద ఛానల్లో మీకు ప్రతి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క నటుడిని, నాకు జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అందులో సినిమా వాళ్ళతో ఉన్నాయి, రామోజీరావు గారు లాంటి దిగ్గజాలతో పనిచేసినటువంటి అనుభవం ఉంది. వాళ్ళతో దగ్గరగా మసలి తెలుసుకున్నటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ భలే జ్ఞాపకాలు ఛానల్ ను ప్రారంభించిన ఉద్దేశం. దీన్ని మీరు లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక తృప్తి కలుగుతుంది. చాలా మంది చూశారనే ఒక సంతోషం నాకు ఇవ్వండి. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫయాజ్. థ్యాంక్ యూ.